నువ్వు ఫోన్ని స్క్రోల్ చేస్తున్నావు, నో లైట్స్, సైలెంట్గా ఉంది, ఎలాంటి నాయిస్ లేదు. ప్రపంచమంతా పడుకోవడానికి ప్రయత్నిస్తుంటే నువ్వు మాత్రం చాలా థాట్స్ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేసి బట్ సడన్గా నీ కళ్ళలోకి వెళ్ళి టీయర్స్ వచ్చేస్తుంది. నాట్ బికాస్ యూ జస్ట్ వాంట్ టు క్రై, బట్ దట్స్ ది ఓన్లీ టైమ్ యూ ఫీల్ సేఫ్ టు క్రై. దిస్ పాడ్కాస్ట్ ఈజ్ ఎస్పెషలీ ఫర్ ది పీపుల్ హూ క్యారీస్ ఎ లాట్ ఆఫ్ వెయిట్ ఇన్ ది మార్నింగ్ అండ్ ఏం కాలేనట్టు నటిస్తూ నైట్ అవ్వగానే వాళ్ళతో వాళ్ళు ఒక మినీ యుద్ధాన్ని చేసే వాళ్ళ కోసం. నో వన్ సీస్, నో వన్ ఆస్క్. ఎర్లీ మార్నింగే లెగిసి ఏమీ తెలియనట్టు అంత బాగానే ఉంది అన్నట్టు మనకు మనం కనిపిస్తూ ఉంటాం. బట్ డీప్ ఇన్సైడ్ యూ ఆర్ నాట్ ఓకే. యూ ఆర్ నాట్ ఓకే. నీ పెయిన్, ఎవరికి చెప్పలేని బాధలు, నువ్వు ఎప్పటికీ చెప్పలేనని మాటలు, అసలు ఏ థింగ్స్ నిన్ను డీప్ డౌన్ నైట్ ఏడ్చేలా చేస్తున్నాయని. వై దిస్ హ్యాపెన్స్? అర్ధరాత్రి ఏడవడం అంటే అదొక వీక్నెస్సా? కాదు. యూ ఆర్ హోల్డింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా కాలం, చాలా టైం నుంచి చాలా విషయాల గురించి నువ్వు హోల్డ్ చేసుకుని ఉండిపోయావు. అసలు ఏ కారణాలకి మనం ఇలా ఫీల్ అవుతాం? యూ ఆర్ కాన్స్టెంట్లీ ప్రిటెండింగ్ టు బి ఓకే. నవ్వుతూ అంత బాగానే ఉన్నట్టు చాలా టైం వరకు నటించేస్తూ ఉన్నాం. కానీ వెన్ యూ ఆర్ అలోన్ అండ్ నైట్ అవ్వగానే ఆ లోపల పూడ్చిపెట్టేసిన బాధ అంతా బయటకు వచ్చేస్తుంది. యూ డోంట్ ఫీల్ సీన్ వెన్ యూ ఆర్ సరౌండెడ్. నువ్వు చాలామంది కోసం చాలా చేసుంటావు, కానీ నీ విషయానికి వచ్చేపాటికి నో బడీ ఈజ్ దేర్. నువ్వు సైలెంట్ అయిపోతే పట్టించుకునే మనుషులు లేరు, నువ్వు హర్ట్ అవుతే పట్టించుకునే మనుషులు లేరు, నువ్వు నీ ఎనర్జీ ఫేడ్ అయిపోతుంటే పట్టించుకునే మనుషులే లేరు. ఇట్ హర్ట్స్. మనం మనుషుల మధ్యన ఉండి కూడా వాళ్ళెవరికి మనం కనిపించినప్పుడు, మనం గో త్రూ అవుతుంది అర్థం కానప్పుడు ఇట్ హర్ట్స్. యూ హ్యావ్ ట్రైన్డ్ యువర్ సెల్ఫ్ టు సే సైలెంట్. జస్ట్ బికాజ్ నువ్వు ఎవరికి ఏమి చెప్పట్లేదు, సైలెంట్గా ఉంటున్నావు అంటే నువ్వేం ఫీల్ అవ్వట్లేదా అని అనుకుంటే నో, నువ్వు ఫీల్ అవుతున్నావు. మేబీ యు ఆర్ టైర్డ్. అంతకుముందు నువ్వు ఫీల్ అయిన థింగ్స్ అవతల వాళ్ళకి చెప్పి వాళ్ళు అర్థం చేసుకోక అపార్థాలు చేసుకుని అండ్ చెప్పిన అర్థం కాదని ఒక రీజన్కి, లేకపోతే నీకు చెప్పడం రాక, ఇలా వేరియస్ కారణాలకి నువ్వు ఏది ఎక్స్ప్రెస్ చేయకుండా సైలెంట్ అయిపోయావు. యు ఆర్ క్యారింగ్ టూ మెనీ ఫేజెస్ ఎట్ వన్స్. మనిషి ఒకళ్ళే, కానీ మోసే బాధ్యతలే ఓవర్లోడ్ అయిపోయినప్పుడు అస్సలు అర్థం కాదనమాట. మేబీ ఏదైనా లాస్ అయిపోవడం, లేకపోతే దేని మీదన్నా ఇంట్రెస్ట్ పోవడం, లేదంటే లైఫ్లో ఒక దగ్గర స్టక్ ఆన్ అయిపోయి ఏం చేసినా మూవ్ అవ్వట్లేదు అనే ఒక బర్డెన్, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక మనిషి తట్టుకునే దానికన్నా టూ మచ్ ఆఫ్ థింగ్స్ మొయ్యాల్సి వచ్చినప్పుడు యూ సీక్రెట్లీ విష్ సమ్వన్ విల్ కమ్ అండ్ ఆస్క్ యూ ఆర్ యూ ఓకే. బట్ ఇన్ రియాలిటీలో నో వన్ కమ్స్, నో వన్ కేర్స్. అది హర్ట్ చేస్తుంది. ద క్రేవ్ ఫర్ ది కేర్ అండ్ లవ్ ఏడ్చేలా చేస్తుంది. హౌ టు బిగిన్ హీలింగ్? అదేదో ఒక్క రోజులో ఫోర్స్ చేసేస్తే మనం అర్ధరాత్రి ఏడ్చే అలవాటు మానిపోదు. ఇట్ హీల్స్ విత్ ది కైండ్నెస్, విత్ స్మాల్ యాక్షన్స్, విత్ అవేర్నెస్. హియర్ ఈస్ వాట్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్. యాక్సెప్ట్ యువర్ ఎమోషన్స్. యూ ఆర్ అలౌడ్ టు క్రై, యూ ఆర్ అలౌడ్ టు ఫీల్. ఒక మనిషిలా ఉండడానికి కూడా కష్టపడుతుంటే అండ్ వాటిని హైడ్ చేస్తూ ఉంటే చాలా కష్టం కదా. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకో, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, ఈ హ్యాపీనెస్ని ఇప్పుడు ఫీల్ అవ్వను, తర్వాత ఇంటికెళ్ళేగా లేదంటే ఈ పర్టికులర్ టైంలో ఫీల్ అవుతాను అని పక్కన పెట్టుకుంటావా? లేదు కదా. దట్ నీడ్ టు బి ఫీల్ ఎట్ ది రైట్ పాయింట్ ఆఫ్ టైం నీకు అనిపించినప్పుడు. ఇన్ ది సేమ్ వే సమ్టైమ్స్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓకే. నీకు బాగా అనిపించట్లేదు, యు ఆర్ నాట్ ఓకే, నీకు ఏడవాలనిపిస్తుంది అని అంటే అప్పుడే ఏడ్చేయి అండ్ దాని తర్వాత వైప్ చేసుకుని లీడ్ ది లైఫ్. అంతేగాని ఇప్పుడు ఏడవను, నేను ఎవరు లేనప్పుడు, ఎవరు చూడనప్పుడు, ఎవరికి అర్థం కానప్పుడు, ఎలోన్గా ఉన్నప్పుడు అప్పుడే ఏడుస్తాను అని అలా నీ ఫీలింగ్స్ నుంచి నువ్వే హైడ్ చేసుకోకు. లెట్ యువర్ పెయిన్ స్పీక్. నీకు అనిపించే థింగ్స్, ఎమోషన్స్, పెయిన్, నువ్వు ఆలోచించే థాట్స్ అన్నీ కూడా నీకు నువ్వు చెప్పుకో. నీకు చెప్పుకోవడానికి ఎవరు లేరు అని నీకు అనిపిస్తూ ఉంటే అట్లీస్ట్ స్టార్ట్ రికార్డింగ్ ఏ వీడియో వాట్ యువర్ గోయింగ్ త్రూ అనేది చూసుకో. లైక్ నీకే అప్పుడు ఒక ఐడియా వస్తుంది హౌ యు ఆర్ హ్యాండిలింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఆర్ ఎల్స్ దెర్ ఇస్ ఎ వే యూ కెన్ రైట్ ఎ లెటర్స్. ఎవరు నీకు ఇప్పుడు దాకా పంపలేనివి, చేయలేనివి నీకోసం నువ్వు చేసుకో. ఇది చూడ్డానికి, చెప్పడానికి, ఆలోచించడానికి విచిత్రంగానే అనిపించినా దిస్ సింపుల్ యాక్ట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. టాక్ టు ఎ పర్సన్ అట్లీస్ట్ ఫర్ వన్స్. తెలిసిన ఫ్రెండా, ఎప్పటి నుంచో పరిచయం ఉన్న ఫ్రెండా, ఒక స్ట్రేంజరా అనేది నీకు అనవసరం. నీ లైఫ్లో అట్లీస్ట్ జడ్జ్ చేయకుండా నువ్వు చెప్పేది వినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో నువ్వు మాట్లాడు. అది చాలా 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 హెల్ప్ అవుతుంది. ఒక సింపుల్ యాక్టే అసలు మనిషితో మాట్లాడితే వాళ్ళు ఏం సొల్యూషన్ ఇస్తారా అని అనిపించవచ్చు. వాళ్ళు ఏం సొల్యూషన్ ఇవ్వకపోవచ్చు, బట్ నీకు టైం ఇచ్చి వాళ్ళు సైలెంట్గా జడ్జ్ చేయకుండా వినే ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, అది నీకు తెలియకుండానే ఒక రిలీఫ్ వస్తుంది. యూ డోంట్ నీడ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్, హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, వాళ్ళందరికీ నువ్వు చెప్పాలి అనేది లేదు. అట్లీస్ట్ వన్స్, అట్లీస్ట్ ఒక్క పర్సన్కి నీకు కనిపించే థింగ్స్ని షేర్ చేసుకో.
క్రియేట్ ఏ కైండ్ సాఫ్ట్ బెడ్ రిచువల్. యూజువల్లీ నైట్ అంటే ఏడవడానికి, బ్రేక్ డౌన్ అవ్వడానికి మాత్రమే కాదు. ఇట్ మేక్స్ యువర్ అదర్ డే మోర్ బ్యూటిఫుల్. దాన్ని నువ్వు ఎట్లా డిజైన్ చేసుకుంటావు ఆ రొటీన్‌ని. ప్రతిరోజు ఏడవడం, ప్రతిరోజు ఎలోన్‌గా ఫీల్ అవ్వడం, ప్రతిరోజు ఎంప్టీగా ఫీల్ అవ్వడం ఇలా కాదు. దాన్ని నువ్వు బ్రేక్ డౌన్ చేయాలి సమ్‌హౌ. కొన్ని చేంజెస్‌ని చేసి. ఒక లైట్ మ్యూజిక్ ఎట్టుకో. ఇఫ్ యూ హ్యావ్ ఒక మంచి బెడ్ లైట్, ఒక మంచి పాడ్‌కాస్ట్ సంథింగ్ అలా ఏదైనా ఒక రొటీన్‌ని పెట్టుకొని హ్యావ్ ఎ గుడ్ స్లీప్ సైకిల్. దాన్ని డిస్టర్బ్ అయ్యేలాగా నైట్ టైమ్ నువ్వు ఎక్కడెక్కడో ఉన్న అన్ని థింగ్స్‌ని గుర్తు తెచ్చుకొని, మెస్‌ని ఆలోచించుకొని, నీ బ్రెయిన్‌కి ఇంకా ఇంకా పని చెప్పేసి అది స్ట్రెస్ అయ్యేలాగా అండ్ ఎమోషనల్లీ వీక్ అయిపోయి ఏడ్చేలాగా చేయకు. డోంట్ క్యారీ ఇట్ ఎలోన్ ఎనీమోర్. ఇట్స్ ఓకే. నీకొక్కళ్ళకి కాదు. ఇలా చాలామంది ఫీల్ అవుతారు. గో త్రూ అవుతుంటారు. లైఫ్‌లో చాలా బ్యాటిల్స్ చెప్పలేనివి, చూడలేనివి, అర్థం కాని బ్యాటిల్స్ చాలామంది చేస్తూ ఉంటారు. దేర్ ఆర్ మెనీ పీపుల్ అర్ధరాత్రి వీక్ అయిపోయి ఎవ్వరికీ తెలియకుండా ఏడవడం, చుట్టూ మనుషులున్నా వీళ్ళు ఏడుస్తున్నారని కూడా తెలియకుండా ఏడవడం, మార్నింగ్ ఏమి అవ్వలేనట్టు నటించడం అవుతూ ఉంటుంది. మనుషులు అనేవాళ్ళు లైఫ్‌లో చాలా కోల్పోతూ ఉంటారు, ఫెయిల్ అవుతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. అండ్ ఇట్స్ కంప్లీట్‌లీ ఓకే టు ఫాల్ అండ్ రైజ్ అగైన్ అండ్ స్టార్ట్ ఏ ఫ్రెష్ లైఫ్ ఆర్ న్యూ థింగ్స్ అగైన్. ఎట్ ది ఎండ్ నీకు చెప్పేది ఏంటి అనంటే, ఇప్పుడు దాకా నువ్వు చాలా నైట్స్, చాలా సార్లు, చాలా దారుణంగా ఏడ్చుంటావు. ఎవరు నోటీస్ చేసుండరు. నువ్వు చాలా థింగ్స్‌ని చాలా కాలం వరకు హోల్డ్ చేసుకొని, ఒక రొటీన్‌లాగా ఏడవడం నైట్ టైమ్ నీకు అలవాటయిపోయింది. బట్ ఐ విష్ నువ్వు నవ్వుతున్నప్పుడే కాదు, నువ్వు సైలెంట్‌గా ఉన్నప్పుడు నీ పెయిన్ అర్థం చేసుకునే మనుషులు నీ లైఫ్‌లోకి రావాలని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి మనుషులు నీ లైఫ్‌లోకి ఎవరు రాకపోయినా, ఎవరు నీ పెయిన్‌ని చూడకపోయినా, నీ కోసం నుంచోకపోయినా, నీ కోసం లవ్, కేర్, ఎఫెక్షన్, ఆ కన్నీళ్లు వైప్ చేయకపోయినా అట్‌లీస్ట్ బీ దేర్ ఫర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నీకు నువ్వు అన్నా ఉండాలి. నీకు నువ్వన్నా నిలబడాలి. ఆ ఏడ్చే రొటీన్‌ని నీకు నువ్వు నీ కోసమైనా మానేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఈరోజు నైట్ కూడా నీకు బాధ అనిపించి ఏడవాలనిపిస్తే దట్ ఈస్ కంప్లీట్‌లీ ఓకే. ఏడ్చేయి పర్లేదు. ఎందుకంటే హీలింగ్ జర్నీ ఒక్క రోజులో మారదు. ఇట్ టేక్స్ సమ్ టైమ్ అండ్ ఇట్స్ కంప్లీట్‌లీ ఓకే టు ఫీల్ వాట్ యు ఆర్ ఫీలింగ్. బట్ స్లోలీ ఈ రొటీన్‌ని నువ్వు బ్రేక్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వు చాలా 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 స్ట్రాంగెస్ట్ పర్సన్. మేబీ అప్పుడప్పుడు నేను మర్చిపోయినట్టే నువ్వు కూడా మర్చిపోతూ ఉంటావు. నువ్వు అనుకునే అంత వీక్ కాదు. నీకు కేపబిలిటీ లేదని అనుకోవద్దు. ఎవరో ఏదో అన్నారు. ఏవో థింగ్స్ నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. లైఫ్ టూ మచ్ ప్రెషర్ ఇచ్చేస్తుంది అని అనుకుంటే ఒక్కటే గుర్తుపెట్టుకో. ఇప్పటిదాకా నువ్వు చాలా దాటుకొని వచ్చేసావు. ఈ ఒక్క థింగ్ దాటడం నీకు పెద్ద కష్టమే కాదు. యూ కెన్ డూ ఇట్. యూ ఆర్ స్ట్రాంగర్ దెన్ యూ థింక్. ఇఫ్ ఇన్ కేస్ నా వర్డ్స్ మీకు కనెక్ట్ అయ్యి కొంచెమన్నా ఇంపాక్ట్ క్రియేట్ చేసాయని అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు ది పీపుల్ హూ రియల్లీ నీడ్స్ ఇట్. అండ్ మరిన్ని వీడియోస్కి ఇంకా కనెక్ట్ అయ్యేలాగా మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే తెలుసుగా, యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ అమల. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బీ కైండ్ టు యువర్ లిటిల్ క్యూట్ హార్ట్. కీప్ స్మైలింగ్. Bye-bye.